ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఈవెన్ సేమే ప్రింట్ చేశారు. Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Bows, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తా అంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి మీషో ప్రోడక్ట్స్ వర్సెస్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ చేయబోతున్నాను. సో చాలా మంది ఏంటంటే తెలియక మీషోలో ఒరిజినల్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయని చెప్పి ప్రోడక్ట్స్ని వాడుతున్నారు. మీషోలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రాడ్. సో అందుకే నేను ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. చాలా బ్రాండ్స్ ఏంటంటే మనకి ఒరిజినల్ కాస్ట్ కంటే ఈవెన్ ఇందులోనే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా చేశారు. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏది డూప్లికేట్ ప్రోడక్ట్ ఏది ఒరిజినల్ ప్రోడక్ట్ అని చెప్పి. ప్యాకేజింగ్, అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్గా ఉంది. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, కలెక్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మీషోలో మనం ఏంటంటే నార్మల్గా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పి పర్చేస్ చేస్తూ ఉంటాము. ఇది బట్టల వరకు అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ నేను కూడా బట్టలు మీషో నుంచి చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట. బట్ బ్యూటీ ప్రోడక్ట్స్ నేను ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటే హై ఎండ్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఈవెన్ మనకి 300-200కి అలా దొరుకుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. అండ్ కింద రివ్యూస్ చూస్తే ఎంతమంది తీసుకున్నారో అండ్ రేటింగ్ కూడా మోస్ట్లీ అన్ని 4 పైనే ఉన్నాయి. మీషోలో మనం ఏంటంటే తెలియని వాళ్ళందరూ లైక్ కింద రేటింగ్ బాగుంటే పర్చేస్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. సో ఇంత మంచి రేటింగ్ ఉంటే అఫ్ కోర్స్ అందరూ తీసుకుంటారు కదా. సో అందుకే అలాంటి ప్రోడక్ట్స్ని చూసి తీసుకొని నేను వీడియో అనేది చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే నేను నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు ఈ లిప్స్టిక్ కానీ ఏదైనా వాళ్ళకి నచ్చినది మీషోలో కోడ్ చెప్పమని అడుగుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు నాకు ఆ కమెంట్స్ కనిపిస్తే నేను మోస్ట్లీ రిప్లై ఇస్తూ ఉంటాను. మీషోలో మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మోస్ట్లీ అన్ని ఫ్రాడ్ ఉంటాయి. సో మీషోలో నుంచి కాకుండా వేరే యాప్స్లో తీసుకోండి అని చెప్పి. సో వేరే యాప్స్ అంటే నైకా, మింత్రా, టీరా, అలానే మనకి అమెజాన్లో కూడా ఉంటాయి. బట్ అమెజాన్లో కూడా మనకి ఫ్రాడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో చూసి తీసుకోవాలి. అండ్ పర్పుల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ యాప్స్ నుంచి తీసుకుంటేనే మనకి అథెంటిక్ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. సో మీషోలో మోస్ట్లీ మేకప్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం అవాయిడ్ చేయండి. ఫస్ట్ మనం బేస్ ప్రోడక్ట్స్ నుంచి ట్రై చేద్దాము. సో బేస్ ప్రోడక్ట్స్కి నాకు 2 ప్రోడక్ట్స్ దొరికాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కన్సీలర్. అదేంటంటే ఎలెగల్ ప్రో కన్సీలర్. నేను ఎంత యూజ్ చేస్తానో మీరు ఇక్కడ కనిపిస్తోంది. దీని ప్రైస్ వచ్చేసి 719 ఉంటుందన్నమాట. బట్ మీషోలో ఏంటంటే మనకి 144కి 2 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. జస్ట్ 144 రూపీస్కి 2 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అండ్ ప్యాకేజింగ్ గురించి మనం మాట్లాడుకున్నామంటే చాలా సిమిలర్గా ఉన్నాయి 2 ప్యాకేజింగ్ అనేది. కాకపోతే పేరు తప్పిచ్చారులేండి. ప్రో కన్సీలర్ ప్లస్ హెచ్డి హై డెఫినిషన్ అని ఇచ్చారు. ఎలెగల్ అని అయితే రాయలేదు. అండ్ ఈ షేడ్ కూడా మనకి చాలా వైటిష్గా ఉంది. సో మీ ముందరే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ప్యాకేజింగ్, అవుటర్ ప్యాకేజింగ్ చూసి కొన్నారు అంటే ఎగ్జాక్ట్గా సేమ్ అలానే ఉంది. ఈ కింద ట్యూబ్ కానీ క్యాప్ కానీ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. అండ్ ఓపెన్ చేస్తే మనకి ఎలెగల్ ప్రో కన్సీలర్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సో నేను ఇప్పుడు మీ ముందరే దీని ప్యాకేజింగ్ ఓపెన్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, అప్పుడే లీక్ అవుతోంది ప్రోడక్ట్ అంతా. ఇక్కడ క్యాప్ దగ్గర చూస్తే ప్రోడక్ట్ అంతా లీక్ అవుతుంది అప్పుడే. అండ్ ఈ ప్రోడక్ట్కి ఏంటంటే కొంచెం ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది. ఈ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉందంటే నేను చిన్నప్పుడు నాకు ఏదో ఎలర్జీ వచ్చినప్పుడు డాక్టర్ నాకు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు. ఆ పౌడర్ లాగే ఉంది సేమ్. సో మనకి అప్లికేటర్ అనేది సేమ్ ఆ బ్రష్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. అండ్ మీరు ఆ షేడ్ చూడొచ్చు ఎంత లైట్గా ఉందో. సో ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రోడక్ట్. సో దీనికి కూడా మనకి బ్రష్ ఇంకా కొంచెం డెన్స్గా ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి అయితే మనకి సేమ్ అలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి బార్కోడ్ సేమ్ ఇలానే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి 18 months ఓపెన్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ఇచ్చారు. అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఈవెన్ సేమే ప్రింట్ చేశారు. ఈ ప్రోడక్ట్ చూడండి, నేను కాసేపు ఇప్పుడు పెట్టుకొని చూసేసరికి సపరేట్గా వచ్చేస్తుంది వైట్గా. అదంతా సపరేట్ అయిపోతుంది. బట్ ఇది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో, ఎలా సపరేట్ అయిపోయి వచ్చేస్తుందో. కలర్ అనేది సపరేట్గా వస్తుంది. అండ్ ఆ వైట్ కలర్ టింట్ అనేది ఏదో సపరేట్గా అయిపోతుంది. థ్యాంక్ గాడ్ నేను ఎలాగో ఈ ప్రోడక్ట్స్ అనేవి ఫేస్ పైన వేసుకోకూడదని అనుకున్నాను. ఆల్రెడీ నా ఫేస్ ఇక్కడ పింపుల్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ అండ్ దట్టు ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో తెలీదు. సో అలాంటి ప్రోడక్ట్స్ నేను ఫేస్ పైన వేసానంటే నా ఫేస్ అసలు నా మాట వినదు. అందుకే ఇలా హ్యాండ్ పైన స్వాచ్ చేసి చూపిస్తున్నాను.
నాకు అస్సలు ఇష్టం లేదు ఇలాంటి డూప్లికేట్ ప్రోడక్ట్స్ ఫేస్ పైన వేసి నా ఫేస్ పాడు చేసుకోవడం. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను, తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అని చెప్పి ఇలా డూప్లికేట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి స్కిన్ని పాడు చేసుకోకండి. సో ఫస్ట్ మన ఎలేగల్ డ్యూప్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇంకొక డ్యూప్ కూడా నాకు కనిపించింది, అదేంటంటే ఫిట్ మీ డ్యూప్. ఇది ఫిట్ మీ అయితే ఇది లవ్ మీ అంట. నేను యాక్చువల్లీ వేరే షేడ్ ఏదో పెట్టుకున్నాను, బట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన షేడ్ నాకు పంపించారు. 125 వార్మ్ న్యూడ్ అంట. సో నార్మల్గా నా షేడ్ వచ్చేసి ఫిట్ మీలో 230 న్యాచురల్ బఫ్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ మనం స్వాచ్ చేద్దాము. సో ఇది కూడా ఆల్రెడీ లీక్ అయిపోతుంది ఓపెన్ చేయకముందే. నేను ఇప్పుడే అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సో పైన లీక్ అయిన ప్రోడక్ట్నే మనం ఊరుకురికనే ఇది లీక్ అయిపోతుంది. నేను క్యాప్ వేసేస్తున్నా. అసలు మనం ప్రెస్ చేయకముందే అదే వచ్చేస్తుంది. సో షేడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట మనకి. సో ఇది వచ్చేసి ఫిట్ మీ వల్ల ఫౌండేషన్ అనమాట. మనం ప్యాకేజింగ్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ అలానే ఉంది, కాకపోతే ఇది కొంచెం పొట్టిగా ఉంది దీంతో పోలిస్తే. అండ్ పైన వచ్చేసి మేబ్లీ న్యూయార్క్ ఫిట్ మీ అండ్ వీల్ ఇస్తే, వీల్ వచ్చేసి లవ్ మీ అని ఇచ్చారు. లవ్ మీ గైస్, లవ్ మీ. అండ్ ఈ బార్ కోడ్ ఉంటుంది కదా ప్రోడక్ట్స్ వెనకాల సైడ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్కి, సో సేమ్ వీళ్ళు కూడా అలానే ఇచ్చి జస్ట్ 2 డిజిట్స్ మార్చారంతే. కొన్ని మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే లైట్గా ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది. నేను బ్లెండ్ చేస్తుంటే ఏదో కొంచెం యాషీగా వస్తుంది, బట్ ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ మనం బ్లెండ్ చేసామంటే అలాంటి యాషీ ఫినిష్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ చూడండి ఏ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తారో తెలీదు, యాషీగా కనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి 247కి వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి 205 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ దీనికి రేటింగ్ కూడా 4 ఉందన్నమాట. అండ్ అలానే ఇందాక నేను చూపించాను కదా ప్రో కన్సీలర్ అని చెప్పి, సో దీని షేడ్ వచ్చేసి ప్యూర్ బేజ్ అంట. రేటింగ్ 3.9 ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ గురించి మాట్లాడుకుందాం. సో బ్లష్ వచ్చేసి మనకి ఇండియాలో అంత ఈజీగా దొరకదు అనమాట. ఈ బ్లష్ ఓన్లీ అమెజాన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. 1230 రూపీస్ ఉంది అమెజాన్లో. ఇదే కాకుండా దీనికి డ్యూప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి డ్యూప్ నాకు మీషోలో దొరికింది. సో ఈ ప్రోడక్ట్ అనమాట వచ్చేసి పింక్ కీ అంట. అండ్ ఫ్యాషన్ గర్ల్ బ్లష్ ఉంది. సో దీనికి జస్ట్ మనకి షీ గ్లామ్ అని ఇస్తారు, ఇంకేం ఇవ్వరు. అండ్ కింద మనకి డీటెయిల్స్ ఇస్తారనమాట, లైక్ మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, షేడ్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తారు. బట్ వీళ్ళు వచ్చేసి కింద జస్ట్ 6 అని ఇచ్చారు అంతే. ప్యాకేజింగ్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్ అలానే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేనే ఫస్ట్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, ఏది ఫేక్ ఏది డ్యూప్ అని చెప్పి. జస్ట్ ఒక్క డిఫరెన్స్ ఉందంతే. ఇది మనకి కొంచెం స్లాంట్గా ఇలా ఇచ్చారనమాట సైడ్కి, బట్ ఇది మాత్రం మనకి ఇలా 90 డిగ్రీస్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ బ్లష్ సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది మొత్తం. అండ్ ఈ బ్లష్ షేడ్ యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పెట్టి చూపిస్తే ఫస్ట్ టైం మీరు చూసినా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని అసలు కనిపెట్టలేరు, అంత సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ లైన్ వచ్చి సేమ్ ఫినిషింగ్ అనేది ఉంది. ఈ బ్లష్కి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. ఈ ఫ్రేగ్రెన్స్ ఏదో చాలా బ్యాడ్గా ఉంది. అండ్ నార్మల్ ఒరిజినల్ బ్లష్కి అయితే ఎలాంటి ఫ్రేగ్రెన్స్ లేదు, చాలా లైట్గా చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది అంతే ఒరిజినల్ ప్రోడక్ట్కి. బట్ డూప్లికేట్ ప్రోడక్ట్కి ఏదో చాలా బ్యాడ్ స్మెల్ అనేది ఉంది. అండ్ ఇలా ఉంటుందన్నమాట మనకి ఆ బ్లష్. సో బ్లెండ్ చేసి చూస్తే లైట్గా మనకి ఇది స్టిక్కీగా కూడా ఉందన్నమాట డూప్లికేట్ ప్రోడక్ట్. నార్మల్ ప్రోడక్ట్ అయితే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. నా ఫేవరెట్ బ్లష్ ఇది, చాలా చాలా బాగుంటుంది. అండ్ పిగ్మెంటేషన్ కూడా బాగుంటుంది అనమాట. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి డూప్లికేట్ ప్రోడక్ట్. సో లైట్గా ఇది బ్లెండ్ చేసేటప్పుడు స్టిక్కీగా ఉంది. అండ్ నేను అప్లై చేసిన కొన్ని సెకండ్స్కి ఇది ఈవెన్ డ్రై అవుట్ కూడా అయిపోతుంది. దీని ఫ్రేగ్రెన్స్ అసలు బాగాలేదు. నేను ఫస్ట్ నా హ్యాండ్ పైన నుంచి తీసేస్తాను. ఇంగ్రీడియంట్ లిస్ట్ అస్సలు ఇవ్వలేదు, పైన ఇవ్వలేదు. ఇంతకుముందు ఆ 2 బేస్ ప్రోడక్ట్స్ కైనా అట్లీస్ట్ కొన్ని కాపీ చేసి ఇంగ్రీడియంట్ లిస్ట్ అన్న ఇచ్చారు. బట్ దీనికి ఇంగ్రీడియంట్ లిస్ట్ లేదు, ఏమీ లేదు. అండ్ స్మెల్ అయితే చాలా భయంకరంగా ఉంది. సో బ్లష్లో అయితే నాకు ఇవి కనిపించాయి. ఈ వీడియో బాగా పోతే నేను ఖచ్చితంగా పార్ట్ 2 కూడా తీయాలని అనుకుంటున్నాను. మీరేమంటారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడే వెళ్ళి ఒరిజినల్ ప్రోడక్టా లేదా డూప్లికేట్ ప్రోడక్టో మీరు గెస్ చేసి నాకు కింద కమెంట్స్లో చెప్పండి. చీట్ చేయకండి. 3 సెకండ్స్ టైం ఇస్తాను. 1 2 3. సో ఇది వచ్చేసి డూప్లికేట్ ప్రోడక్ట్. అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి. నేమ్స్ కావచ్చు, బ్యాక్ సైడ్ ఈవెన్ ఒక్క నెంబర్ కానీ ఏది మారలేదు. నాకు తెలిసి మేబీ ఇది ఏమన్నా ఒరిజినల్ ప్రోడక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఒకసారి ట్రై చేసి చూద్దాము. సో ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ లేదు, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కూడా మనకి ఏంటంటే సేమే ఇస్తున్నారు. మేబీ నాకు తెలిసి నైకాలో కొన్ని ఇక్కడ ఏమైనా అమ్ముతున్నారేమో. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 177 ఉంది. నైకాలో మాత్రం మనకి 169 రూపీస్కే దొరుకుతుంది. అండ్ ఈ కాజల్కి వచ్చేసి మీషోలో
4.1 రేటింగ్ ఉంది. ఎంతమంది కొన్నారంటే చాలా మంది కొన్నారు. రివ్యూస్ కూడా చాలామంది చేశారు. సో నేను స్వాచ్ చేస్తున్నా. స్మూత్‌గా అవుతోంది అండ్ పిగ్మెంటేషన్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి చూస్తాను. రెండు సేమ్గానే ఉన్నాయి. నాకు తెలిసి నైకాలో కొనేసి వీళ్ళేమైనా ఇక్కడ మీషోలో ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారేమో. ఎగ్జాక్ట్లీ సేమే ఉన్నాయి. సో నేను అనుకున్నట్టు అదే అయ్యుండొచ్చు. ఇది మేబీ ఫేక్ ప్రోడక్ట్ కాకపోవచ్చు. నైకాలో నుంచి తీసుకొని మీషోలో అమ్ముతున్నారు మనకి. నేను వచ్చేసి ఇదేమైనా డ్యూప్ ఏమో అనుకున్నాను. బట్ రెండు ఒరిజినల్ ప్రోడక్ట్సే. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. నైకా కాజల్ కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నాకు కనిపించిందనమాట. మస్కారా, అది నా ఫేవరెట్ మస్కారా రీసెంట్ టైమ్స్లో. అది స్కై హై మస్కారా మేబ్లిన్ నుంచి నాకు డ్యూప్ దొరికింది. ఒరిజినల్ ప్రోడక్ట్ పైన కూడా మనకి ఇలా టెక్స్ట్ అనేది కొంచెం ఫీల్ అవుతాము. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. బట్ ఇది కొంచెం లైట్ పింక్గా ఉంది. ఇది కొంచెం ఫేడ్ అయిపోయిన పింక్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మేబ్లిన్ దగ్గర వీళ్ళు పేరు మార్చి ఇచ్చేసారు. బెలా కీన్ వాల్యూమ్ అప్ మస్కారా. మనకి మాత్రం ఒరిజినల్ ప్రోడక్ట్లో మేబ్లిన్ న్యూయార్క్ లాస్ట్ సెన్సేషనల్ మస్కారా అని ఇస్తారు. ఇక్కడ వాటర్ ప్రూఫ్ అని చెప్పి, కాషన్ అని చెప్పి ఒరిజినల్ ప్రోడక్ట్లో ఇచ్చారు. ఇక్కడ డూప్లికేట్ ప్రోడక్ట్లో అలాంటివి ఏమీ లేదు. ఈ ప్రోడక్ట్కి లైట్గా ఫ్రేగ్రెన్స్ ఉంది. అండ్ వ్యాండ్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం థిన్గా ఉందన్నమాట. ఇది కొంచెం థిక్గా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి ఒరిజినల్ ప్రోడక్ట్ని అప్లై చేసుకుంటాను. సో ఇది జస్ట్ చూసి నేను చెప్పలేను కాబట్టి ఒక ఐకి అప్లై చేసి చూస్తాను. ఒరిజినల్ ప్రోడక్ట్ రైట్ ఐకి అప్లై చేసి చూపిస్తాను. డిఫరెన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి ల్యాషెస్కి అప్లై చేసుకున్నామంటే ఇన్స్టెంట్గా ల్యాషెస్కి వాల్యూమ్ ఇచ్చి మంచిగా థిక్గా చేస్తుంది అనమాట ల్యాషెస్ని. అండ్ క్లంపీగా అస్సలు ఉండదు. ఇది వచ్చేసి ఒరిజినల్ మస్కారా, ఇది డూప్లికేట్ మస్కారా. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత లెంత్ చేసి వాల్యూమ్ని ఇచ్చిందో. బట్ ఇక్కడ ఎలాంటి లెంత్ లేదు, వాల్యూమ్ లేదు. జస్ట్ ఏదో ఒక బ్లాక్ కలర్ కోట్ చేసుకున్నట్టు అయితే ఉంది. ఇక్కడికి క్లియర్గా డిఫరెన్స్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఇది మనం ప్రోడక్ట్ అనేది ఐస్ దగ్గర అప్లై చేసుకుంటాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటున్నామా అని చెప్పి. సో ఐస్ దగ్గర ఆటలాడకండి దయచేసి. ఇలాంటి ప్రోడక్ట్స్, ఫేక్ ప్రోడక్ట్స్ని కొని మీ ఐస్కి ట్రబుల్ తెచ్చుకోకండి. సో లిప్స్టిక్ వచ్చేసి ఫస్ట్ మళ్ళీ నైకాదే కనిపించింది నాకు. సో ఇక్కడ నేను ఒక 2 ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ ఏది ఫేకో మీరు కనిపెట్టగలుగుతారా? సో ఈ రెండు అనమాట. ఏది ఒరిజినల్ ఏది ఫేకో చెప్పండి. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈ వీడియో తీసేటప్పుడు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రోడక్ట్. సో ఇది నైకా వాళ్ళ లిప్స్టిక్ అనమాట. సో బ్రేక్ ఏ లెగ్ దీని షేడ్ వచ్చేసి. ఇది చాలా బాగుంటుంది. ఒక మంచి న్యూడ్ లిప్స్టిక్ అనమాట ఇది. సో ఇక్కడ అప్లై చేస్తాను. ఇది ఓన్లీ నైకాలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నైకా ప్రోడక్ట్స్ అనేది ఓన్లీ నైకాలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే మింత్రాలో చూడండి నైకా ప్రోడక్ట్స్ ఉండవు. ఈవెన్ మీరు టీరాలో చూసినా నైకా ప్రోడక్ట్స్ ఉండవు. టీరా ప్రోడక్ట్స్ ఓన్లీ టీరాలో అవైలబుల్గా ఉంటాయి. పర్పుల్ ప్రోడక్ట్స్ ఓన్లీ పర్పుల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో అంటే ఆ బ్రాండ్ ఉంటుంది కదా, లైక్ యాప్ ఉంటుంది కదా. సో ఆ యాప్ వాళ్ళు చేసిన ప్రోడక్ట్ వేరే యాప్స్ వాళ్ళకి ఇవ్వరు ప్రమోట్ చేయమని చెప్పి కానీ, సెల్ చేయమని చెప్పి కానీ. సో మీరు ఒకవేళ ఆ యాప్లో కాకుండా ఇంకెక్కడైనా చూసారు సేమ్ బ్రాండ్ది అంటే అది ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మన ఫేక్ లిప్స్టిక్ గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడే నేను ఓపెన్ చేశాను. అప్పుడే ఇక్కడ పైన నాకు ఇలా బ్రేక్ అయిపోయింది అనమాట. పైన ఈ క్యాప్కి అటాచ్ అయ్యి ఉంది. సో ఈ షేడ్ వచ్చేసి వాక్ ద వాక్. అండ్ ఈ లిప్స్టిక్ కూడా మనకి ఫ్రేగ్రెన్స్ ఉంది డూప్లికేట్ దానికి. సో ఇది ఎలా ఉందంటే ఒక క్రేయాన్ ఉంటుంది కదా, సో సేమ్ క్రేయాన్ లాగే ఉందన్నమాట. ఒరిజినల్ ప్రోడక్ట్కి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ లేదు. సో క్రేయాన్ లాగా స్మెల్ వస్తుంది కాబట్టి అఫ్ కోర్స్ కలర్డ్ క్రేయాన్స్ యూస్ చేసే ఉంటారు. అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 314 రూపీస్ ఉంది. మనకి నైకాలోనే 247కి వస్తుంటే మనకి మీషోలో మాత్రం 314కి వస్తుంది. దీనికి కూడా 4 స్టార్ రేటింగ్ ఉంది. దయచేసి ఇలాంటి ప్రోడక్ట్స్ పైన అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఇంకొక లిప్స్టిక్ డ్యూప్ కూడా కనిపించింది. అది ఆల్రెడీ అఫోర్డబుల్, బట్ అయినా కూడా దాన్ని డ్యూప్ చేశారనమాట మన వాళ్ళు. అదేంటంటే స్విస్ బ్యూటీ వల్ల మ్యాట్ లిప్స్టిక్. ఇది చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ ఇది. నేను వచ్చేసి షేడ్ 03 కెఫే తీసుకున్నాను. మనకి న్యూడ్ లిప్స్టిక్ లాగా ఉంటుంది. అప్లై చేసుకున్నామంటే ట్రస్ట్ మీ ఎంత బాగుంటుందంటే 219 రూపీస్ అంతే. బట్ మళ్ళీ దీనికి డ్యూప్ చేశారు మన వాళ్ళు. సో స్విస్ బ్యూటీ అని అలా బ్రాండింగ్ ఏమి ఇవ్వలేదు. బ్లషీస్ అంట బ్రాండ్ పేరు. డిఫైన్ లిప్స్ డిఫైన్ యూ కింద ట్యాగ్ లైన్. వీళ్ళు వచ్చేసి మ్యాట్ లిప్ అని ఇస్తే వీళ్ళు మ్యాట్ మీ అని ఇచ్చారు అనమాట డూప్లికేట్ ప్రోడక్ట్ వాళ్ళు. నేను వచ్చేసి షేడ్ రెడ్ తీసుకుంటే వీళ్ళు మాత్రం మౌ కలర్ ఇచ్చారనమాట.
అలా ఉంటుంది మీషోతో. రెడ్ కలర్ ఆర్డర్ చేస్తే మావ్ కలర్ వస్తుంది, మావ్ కలర్ ఆర్డర్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది. అలా వెరైటీగా ఉంటాయి మీషోలో. అండ్ దీని నుంచి ఫ్రేగ్రెన్స్ ఎలా ఉందంటే ఒక ఇంక్ బాటిల్ నుంచి వస్తున్న ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. బట్ మనకి స్విస్ బ్యూటీ వాళ్ళ లిప్స్టిక్ ఎలా ఉంటుందంటే దీనికి ఫ్రేగ్రెన్సే లేదు అసలు. స్విస్ బ్యూటీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ ఎన్ని మంత్స్ యూస్ చేయాలి అవన్నీ కూడా ఇస్తారు, బార్కోడ్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ అసలు బార్కోడే లేదు. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మీరు ఒకవేళ మీషోలో నుంచి ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసింటే కింద కమెంట్స్లో చెప్తే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను ఇలా డూప్లికేట్ ప్రోడక్ట్స్ పైన. చాలా ఫన్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఒకవేళ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీషో నుంచి ప్రోడక్ట్స్ కొనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.